హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే, పౌడర్ ఇది ఏంటనుకుంటున్నారా? ఆమ్చూర్ పౌడర్ అండి. ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఒక మ్యాంగోని తీసుకొని, చూడండి, చిలక కొరికిన మ్యాంగో ఇది చాలా బాగుంటుంది కదా. అంతే, మొత్తం పీల్ తీసేసేయండి, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు. పీల్ తీస్తేనే పౌడర్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. మొత్తం అంతా పీల్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్కిప్ చేయకండి, ఎలా చేస్తానో మీకు తెలియదు కదా. ఫుల్ వీడియో చూస్తేనే కదా తెలుస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక్క హైప్ ఇచ్చారంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మొత్తం పీల్ చేసుకొని తర్వాత ఇలా మీకు ఎలా నచ్చితే అలా మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పీలర్తో అయినా ఓకే, లేదంటే కత్తితో అయినా కూడా, ఇంకా కొంచెం మందంగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా అయితే తొందరగా ఎండుతాయి అనేసి నేను అలా చేశాను. తీసేసి విత్తనాన్ని పక్కన పడేసుకొని మొత్తం అన్నీ పీల్చేసేసాం కదా. ఒక ప్లేట్లో ఇలా క్లాత్ వేసుకొని క్లాత్ పైన వీటిని ఇలా ఆరపెట్టుకోండి. ఒక 3-4 డేస్కి బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. క్లాత్ పైన వేస్తేనే, లేకపోతే ప్లేట్ పైన వేసారంటే అతుక్కపోతాయి. చూసారు కదా ఎంత బాగా చేత్తో విచ్చేనే విరిగిపోతున్నాయి. బాగా క్రిస్పీగా అయిపోయినాయి కదా, ఎండకి బాగా. ఇప్పుడు మనము మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అసలు. ఇది ఆమ్చూర్ పౌడరు మనం జ్యూస్లోకి వేసుకోవచ్చు, అలాగే పానీపూరిలోకి వేసుకోవచ్చు, చాలా వాటిల్లోకి వేసుకోవచ్చు అండి. నేను కొంచెం చేశాను, మీకు ఎంత కావాలనుకున్నా కూడా ట్రై చేసుకోండి. ఎందుకంటే మామిడికాయ సీజన్ కదా, ఇది కొంచెం వేసినా చాలు, చాలా పులుపుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎందుకంటే వేడివేడిగా అలానే బాక్స్లోకి వేయకుండా ఒక 5-10 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు. ఎలా అయినా కానీ చెడిపోదు. మీకు నచ్చితే లైక్ కొట్టిన